Good evening, my students. Today, for 7th class students, lesson 2 will be continued. This is part 11. Today's topic is, let us conduct a small experiment or lab activity or activity. 7వ తరగతి విద్యార్థులకు స్వాగతం. ఈరోజు మనం ఒక చిన్న ప్రయోగం చేద్దాం. ఏందా ప్రయోగము అంటే, టేక్ డైల్యూట్ HCl, vinegar, water, ammonium hydroxide, sodium hydroxide in 5 test tubes. I will repeat once again. Take dilute HCl, vinegar, water, ammonium hydroxide and sodium hydroxide. Sodium hydroxide or ammonium hydroxide in 5 test tubes. ఇక్కడ నేను 5 టెస్ట్ ట్యూబుల్లో 5 టెస్ట్ ట్యూబులు తీసుకున్నాను. ఈ 5 టెస్ట్ ట్యూబుల్లో ఫస్ట్ టెస్ట్ ట్యూబుల్లో డైల్యూట్ HCl అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ని పోసాను. రెండవ టెస్ట్ ట్యూబ్లో వెనిగర్ మీన్స్ ఎస్టిక్ యాసిడ్, but I take vinegar, acetic acid in second test tube. In third test tube, I take some water. In fourth test tube, I take sodium hydroxide. Sodium hydroxide is a base. Fifth test tube, ammonium hydroxide, NH4OH. This is also base. So totally, I take 5 test tubes and I poured 5 different solutions in these 5 test tubes. పిల్లలు, నేను 5 టెస్ట్ ట్యూబ్స్ అంటే 5 పరిశనాళికలు తీసుకొని, మొదటి పరిశనాళికలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ని, డైల్యూట్ HCl అంటే చల్లగా ఉండే హైడ్రోక్లోరిక్ యాసిడ్ని, చల్లగా అంటే వాటర్ ఎక్కువ ఉంటాయి దాంట్లో, డైల్యూట్ మీన్స్ యాడ్ వాటర్ అని, వాటర్ ఈజ్ మోర్ ఇన్ దిస్ HCl, సో ఇట్ ఈస్ కాల్డ్ డైల్యూట్ HCl. ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో HCl, రెండో టెస్ట్ ట్యూబ్లో వెనిగర్, ఎస్టిక్ యాసిడ్, అంటే ఈ రెండు ఫస్ట్ టెస్ట్ ట్యూబ్స్ 2 యాసిడ్స్. మూడోది ఏంది, వాటర్, అంటే ఇది న్యూట్రల్ అన్నమాట, ఇది న్యూట్రల్. నెక్స్ట్ ఫోర్త్ టెస్ట్ ట్యూబ్ సోడియం హైడ్రాక్సైడ్, NaOH, దాని ఫార్ములా. ఫిఫ్త్ టెస్ట్ ట్యూబ్ అమ్మోనియం హైడ్రాక్సైడ్, అంటే దిస్ ఈజ్ ఆల్సో ఏ బేస్. కాబట్టి 4th, 5th టెస్ట్ ట్యూబులు బేస్లు, ఫస్ట్ సెకండ్ టెస్ట్ ట్యూబులు యాసిడ్స్, మధ్యలో ఉన్నది వాటర్ అంటే న్యూట్రలైజ్. ఇలా 5 టెస్ట్ ట్యూబులు తీసుకున్నాను. తీసుకొని ఏం చేశాను, I add universal indicator. I add 2 drops of universal indicators of each test tube. I will repeat once again. I take universal indicator and add 2 drops of each test tube. నేను యూనివర్సల్ ఇండికేటర్ తీసుకొని ప్రతి టెస్ట్ ట్యూబ్కి 2 చుక్కలు కలిపాను. ఇలా I add universal indicator 2 drops of each test tube. ప్రతి టెస్ట్ ట్యూబ్కి 2 చుక్కల చొప్పున యూనివర్సల్ ఇండికేటర్ కలిపాను. కలిపితే ఏమైంది, యూ కెన్ see the different colors shown in these different solutions. ఇప్పుడు 5 టెస్ట్ ట్యూబుల్లో ఆ సొల్యూషన్స్, ఆ ద్రావణాల్లో రంగులు మారాయి. ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో ఏమొచ్చింది, ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ HClలో యూనివర్సల్ ఇండికేటర్ 2 drops కలిపినప్పుడు ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ HClలో రెడ్ కలర్, సెకండ్ టెస్ట్ ట్యూబ్ వెనిగర్లో రెడ్ కలర్, అంటే ఈ 2 యాసిడ్స్ ఇవి. ఫస్ట్ టెస్ట్ ట్యూబ్, సెకండ్ టెస్ట్ ట్యూబ్ 2 యాసిడ్స్, కాబట్టి ఈ 2 యూనివర్సల్ ఇండికేటర్ కలిపినప్పుడు రెడ్ కలర్లోకి వచ్చాయి. మరి థర్డ్ టెస్ట్ ట్యూబ్ వాటర్కి యూనివర్సల్ ఇండికేటర్ యాడ్ అయినప్పుడు, కలిపినప్పుడు ఇట్ టర్న్స్ ఇంటూ గ్రీన్ కలర్, కాబట్టి గ్రీన్ కలర్ వచ్చింది. గ్రీన్ కలర్ అంటే న్యూట్రల్ అనమాట, నీరు న్యూట్రల్, గ్రీన్ కలర్ వస్తే న్యూట్రల్. నెక్స్ట్ 4th టెస్ట్ ట్యూబ్, 5th టెస్ట్ ట్యూబ్లు, ఈ 2 బేసెస్, అంటే సోడియం హైడ్రాక్సైడ్, ఇది అమ్మోనియం హైడ్రాక్సైడ్. మరి
First, universal indicator is added to sodium hydroxide, turns into purple color. సోడియం హైడ్రాక్సైడ్కి కలిపాను, యూనివర్సల్ ఇండికేటర్ కలిపితే అది పర్పుల్ ఊదా రంగులోకి మారింది. అదేవిధంగా ఐ యాడ్ యూనివర్సల్ ఇండికేటర్ టు NH4OH, అమ్మోనియం హైడ్రాక్సైడ్ కలిపినప్పుడు ఇట్ టర్న్స్ ఇంటూ డార్క్ బ్లూ, ముదురు నీలి రంగులోకి మారింది. కాబట్టి రెండు బేసెస్లు ఎలా మారాయి, ఒకటి పర్పుల్ ఒకటి డార్క్ బ్లూ. మరి రెండు యాసిడ్స్ రెడ్ కలర్ వచ్చాయి. మరి ఎందుకు ఇలా వచ్చాయి డిఫరెంట్ కలర్స్ అంటే యూనివర్సల్ ఇండికేటర్ డెఫినేషనే అది. యూనివర్సల్ ఇండికేటర్ డెఫినేషన్ ఏంది? ఇట్ ఈస్ ద మిక్స్చర్ ఆఫ్ డిఫరెంట్ ఇండికేటర్స్, ఇట్ షోస్ డిఫరెంట్ కలర్స్ ఇన్ డిఫరెంట్ సొల్యూషన్స్. దాని యొక్క మీనింగే అది. కాబట్టి ఆ మీనింగ్కి ఇక్కడ వచ్చిన కలర్స్కి కరెక్ట్గా డెఫినేషన్ సరిపోయింది. సరే, ఇప్పుడు ఫస్ట్ రెండు టెస్ట్ ట్యూబులు ఎగ్జామిన్ చేద్దాం. ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ HCl, రెండో టెస్ట్ ట్యూబ్ వెనిగర్ ఎస్టిక్ యాసిడ్. వీటిల్లో స్ట్రాంగ్ యాసిడ్ ఏది, బేస్ ఏది, వీటిలో స్ట్రాంగ్ యాసిడ్ ఏది, వీక్ యాసిడ్ ఏది, ఎలా కనుక్కోవాలి? అకార్డింగ్ టు pH స్కేల్, యూనివర్సల్ ఇండికేటర్ సహాయంతో కనుక్కోవచ్చు pH స్కేల్. మరి HCl pH స్కేల్ ఎంత? 1.0 అంటే 1. వెనిగర్ ఎస్టిక్ యాసిడ్ సెకండ్ టెస్ట్ ట్యూబ్ pH ఎంత? 2.5. మరి ఇది 1, అది 2.5. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఇన్ ద ప్రీవియస్ వీడియో ఐ ఆల్రెడీ టోల్డ్ టు యూ, ఇఫ్ 0 to 7, if you goes to the range of 0 to 7, the acid strength or strength of acid decreases అని చెప్పాను. మరి ఇక్కడ pH HClకి 1 ఉంది కాబట్టి ఇది 2.5 ఉంది. కాబట్టి ఈ 2.5లో ఎక్కువదేది 2.5, తక్కువదేది 1 పాయింట్. కాబట్టి 1 పాయింట్ ఉంది స్ట్రాంగ్ యాసిడ్, 2.5 ఉంది వీక్ యాసిడ్. కాబట్టి ఇక్కడ HCl స్ట్రాంగ్ యాసిడ్, వెనిగర్ వీక్ యాసిడ్. అదేవిధంగా వాటర్ pH ఎంత? 7.0 అంటే 7, అంటే ఇది న్యూట్రల్. కాబట్టి వాటర్ pH 7 వచ్చింది. మరి సోడియం హైడ్రాక్సైడ్ NH4OH, అమ్మోనియం హైడ్రాక్సైడ్, ఈ 4th 5th టెస్ట్ ట్యూబుల్లో చూస్తే pH స్కేల్, సోడియం హైడ్రాక్సైడ్ pH స్కేల్ 14, మరి NH4 అమ్మోనియం హైడ్రాక్సైడ్ pH స్కేల్ 11.6. మరి ఇంతకుముందు చెప్పాను, ఇన్ ద ప్రీవియస్ వీడియో ఐ ఆల్రెడీ టోల్డ్ టు యూ విచ్ ఈజ్ స్ట్రాంగ్ బేస్, విచ్ ఈజ్ వీక్ బేస్. అంటే ఇది 14, ఇది 11.6. అంటే ఇక్కడ తక్కువ ఉంది ఏది? 14 ఎక్కువ ఉంది, 11.6 తక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ తక్కువ ఉన్నది వీక్ బేస్, ఎక్కువ ఉన్నది స్ట్రాంగ్ బేస్. కాబట్టి 14 ఎక్కువ, 11.6 తక్కువ. కాబట్టి 14 స్ట్రాంగ్ బేస్, అంటే సోడియం హైడ్రాక్సైడ్ స్ట్రాంగ్ బేస్, 11.6 అమ్మోనియం హైడ్రాక్సైడ్ వీక్ బేస్ అన్నమాట. ఇది స్టూడెంట్స్. అంటే ఏంలా మీకు pH స్కేల్ తీసుకుంటే 0 to 7 ద రేంజ్ pH ఆఫ్ యాసిడ్ ఈజ్ లెస్ దాన్ 7 అని చెప్పాను. అంటే 0 నుంచి 1, 2, 3, 4 అలా పోతూ ఉంటే స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్ డిక్రీజెస్. అదే 7 దాటి, మోర్ దాన్ 7 దాటి వెళ్ళామనుకోండి, 8, 9, 10, 11 అలా పోతుంటే ఈ నంబర్స్లో ఏది ఎక్కువ ఉంటే అది స్ట్రాంగ్ బేస్, నంబర్ తక్కువగా ఉంటే వీక్ బేస్, అలా చెప్తారు. జనరల్లీ ఇన్ ద ల్యాబొరేటరీ we are used some strong acids, some strong bases. Similarly, we can also use weak acids and weak bases. సాధారణంగా మనం ప్రయోగశాలలో స్ట్రాంగ్ యాసిడ్స్, స్ట్రాంగ్ బేసెస్, అట్లాగే వీక్ యాసిడ్స్, వీక్ బేసెస్ ఉపయోగిస్తాం. మరి స్ట్రాంగ్ బేసెస్ ఏంటి? HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4, నైట్రిక్ యాసిడ్ HNO3, ఇవి స్ట్రాంగ్ యాసిడ్స్. మరి వీక్ యాసిడ్స్ ఏంటి? వెనిగర్ అంటే ఎస్టిక్ యాసిడ్, ఆక్సాలిక్ యాసిడ్,
ఈ రెండు వీక్ యాసిడ్స్. మరి అట్లాగే స్ట్రాంగ్ బేసెస్ ఏంటో చూద్దాం. సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్. సోడియం హైడ్రాక్సైడ్ NaOH, potassium hydroxide KOH. These are two strong bases. Similarly, weak bases, ammonium hydroxide. Ammonium hydroxide NH4OH is weak base. కాబట్టి ఈ విధంగా యూనివర్సల్ ఇండికేటర్ సహాయంతో ఇది స్ట్రాంగ్ బేస్, ఇది వీక్ బేస్, అలాగే ఇది స్ట్రాంగ్ యాసిడ్, దిస్ ఈజ్ వీక్ యాసిడ్ అని సైంటిస్టులు నిర్ణయిస్తారు. ఇంతకీ ఈ pH స్కేల్ని హూ హ్యాడ్ ఇంట్రడ్యూస్డ్, ఎవరు ప్రవేశపెట్టారు? ఒక సైంటిస్ట్, ఆయన పేరు సోరెన్సెన్. సోరెన్సెన్, దిస్ ఈజ్ a name, this is a name was introduced by Sorensen. Sorensen అనే శాస్త్రవేత్త, he is a scientist, physics scientist. He had introduced this pH scale or universal indicator or pH paper or pH scale. కాబట్టి ఈ pH స్కేల్, ఈ pH పేపర్ని ఎవరు కనుక్కున్నారంటే సోరెన్సెన్ అని ఆయన కనుక్కున్నాడు. దాని సహాయంతో స్ట్రాంగ్ బేస్, వీక్ బేసెస్, స్ట్రాంగ్ యాసిడ్స్, వీక్ యాసిడ్స్ని ఈజీగా కనుక్కోవచ్చు. ఎందుకంటే దాని pH వాల్యూని బట్టి we have to decide. According to pH value, we have to decide which is strong acid, which is weak acid. Similarly, which is strong base, which is weak base. We can decide. ఇది చిల్డ్రన్. ఇంకోటి ఫైనల్గా, స్ట్రాంగ్ యాసిడ్స్ బేసెస్ హ్యాస్ highly corrosive in nature and they can causes severe burns. Strong acids bases are highly corrosive in nature. Highly corrosive in nature అంటే స్ట్రాంగ్ యాసిడ్స్, స్ట్రాంగ్ బేసెస్ ఈ ప్రకృతిలో ఎలా ఉంటాయంటే అవి కొరోజివ్, CORROSIVE. కొరోజివ్ అంటే డిస్ట్రాయ్, వాటికి నాశనం చేసే శక్తి ఉంటుంది. అంటే ఇతర వస్తువుల మీద పడ్డప్పుడు, ఇతర వస్తువుల మీద అవి రియాక్షన్ చేసేటప్పుడు వాటిని బాగా నాశనం చేస్తాయి. కొరోజివ్ అంటే డిస్ట్రాయ్, నశింపజేస్తాయి. అలాంటి శక్తి ఉంటుంది వేటికి? స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేసెస్కి. సమ్టైమ్స్ దే కెన్ కాజెస్ సివియర్ బర్న్స్. ఈ స్ట్రాంగ్ యాసిడ్స్, ఈ స్ట్రాంగ్ బేసెస్ మన చర్మం మీద పడితే కొన్నిసార్లు మన చర్మం బాగా కాలుతుంది, బాగా చర్మం బర్న్స్ అంటే గాయాలు పాలవుతుంది మన చర్మం. కాబట్టి స్ట్రాంగ్ యాసిడ్స్, స్ట్రాంగ్ బేసెస్ మన చర్మం మీద పడకుండా చూసుకోవాలి. పడితే ఇట్ కాజెస్ సివియర్ బర్న్స్, అంటే మన శరీర భాగాలు కాలిపోతాయి. ఇది చిల్డ్రన్. ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ బంధువుల పిల్లలు చదువుతూ ఉంటే వాళ్ళకు కూడా వాట్సాప్ ద్వారా పంపించండి.